అసలు ఈ గ్యాంగ్ రేప్ జరగడానికి కారణాలే. అసలు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అతిథులుగా ఎవరైతే ఇజ్రాయెల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఏంటంటే మన దేశం యొక్క గొప్పతనాలు తెలుసుకుందామని, మన దేశంలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏదన్నా ఆ ప్లేసెస్ చూద్దామని ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయే కాదు, మిగతా ఏదైతే యూఎస్ నుంచి కూడా వచ్చాడు, అలాగే ఏంటంటే మన ఒరిస్సా నుంచి కూడా ఒక అబ్బాయి వచ్చాడు. అలాంటి మొత్తం 5 మెంబర్స్, వీళ్ళ 5 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక ఏదైతే కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి నైట్ వ్యూ చూద్దామని చెప్పి వెళ్ళారన్నమాట. వెళ్తే వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా నీకు? అయితే విను పూర్తిగా. అయితే ఏంటంటే వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక 3 యువకులు వచ్చి వాళ్ళ దగ్గర ఆపారన్నమాట, బైక్ ఆపి. ఇలా నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, డబ్బులు కావాలని వాళ్ళు అడిగారు. అడిగితే ఏమన్నారు, నా దగ్గర అయితే లేవు, డబ్బులు ఎలా అడుగుతారంటే వాళ్ళతో అన్నారన్నమాట. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకోలేదు, నాకు డబ్బులు కావాల్సిందే, పెట్రోల్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారు. సరే అని చెప్పి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చారట. సరిపోవు, మినిమం 100 రూపాయలు కావాలని చెప్పి వాళ్ళతో వాగ్వాదం దిగారన్నమాట. వాళ్ళే తప్పు కదా, వాళ్ళలో కూడా 3 బాయ్స్ ఉన్నారు, వీళ్ళు 3 మొత్తం గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఏం చేశారంటే, ఏదైతే ఆ కర్ణాటకలో ఉన్న యువత ఆ 3 ఏం చేశారంటే ఆ 3 అబ్బాయిని కొట్టేసి పక్కన ఉన్న కెనల్లో పడేశారు. దానిలో ఏంటంటే ఒక యువకుడికి ఈత రాదు, ఇంకొకడికి ఈత వచ్చు, ఇంకొకడికి ఏంటంటే ఆయనకి ఈత రాదు. ఆ ఈత వచ్చినట్టు ఏంటంటే ఒకరిని కాపాడాడు అన్నమాట, బయటికి ఒకరిని తీసుకుని. ఇంకొక ఆయన మాత్రం ఆ ఫోర్స్ ఏదైతే ఆ నది యొక్క ఫోర్స్ చనిపోయాడు ఆయన. ఆ డెడ్ బాడీ కూడా 35 అవర్స్ తర్వాత డెడ్ బాడీ బయటకు వచ్చిందన్నమాట. ఏదైతే ఈ 3 ఇట్లా జరిగిందాక 2 అమ్మాయిలని రేప్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అండ్ సెల్ ఫోన్ కూడా తీసుకొని పరారైపోయారన్నమాట వీళ్ళు అక్కడి నుంచి. ఏటిపోతుంది నా సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే అర్థం తెలుసా నీకు? లేడీస్ని గౌరవించడం. ఈ ఏదైతే ఈ సనాతన ధర్మం కూడా ఇక్కడే కాదు, ఇదే సనాతన ధర్మం గురించి గొప్పతనం వాళ్ళు తెలుసుకొని మిగతా దేశం ఏదైతే మన ఫారెన్ కంట్రీస్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసే వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు మన ఇండియా. వచ్చినందుకు ఇదేనా జరిగింది వాళ్ళకి? ఎంత దారుణం అంటే మరీ దారుణం అంటే, ఏదైతే ఇజ్రాయెల్ అమ్మాయి గురించి ఫుల్ టాపిక్ అక్కడ అదర్ న్యూస్ ఛానల్ కూడా. మీరు దీని మీద కామెంట్, మీరు ఇటువంటి కామెంట్ అంటే చట్టాలు మారాలా, లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తున్నారా, లేకపోతే సమాజం కోసం పనిచేయట్లేదా? కామెంట్ చేయండి మీరు. సరైన చట్టాలకి ఇలాంటివి జరుగుతాయి నా అభిప్రాయ ప్రకారం అయితే. సరైన చట్టాలు అంటే ఏం జరగవు ఇలాంటివి. ఏమంటారు మీరు? కామెంట్ చేయండి. ఓకేనా? జై హింద్.